ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చిక్కుల్లో పడ్డారు. విశాఖలోని ఆయన ఇంటిని ఆస్తులను ఇండియన్ బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన తోడల్లుడు యాక్టివ్ డైరెక్టర్ గా ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి గంటా షూరిటీగా ఉన్నారు. సమయానికి సంస్థ యాజమాన్యం రుణం చెల్లించకపోవడంతో గంటాతో పాటు మరికొందరి ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. విశాఖపట్నం 1 టౌన్లో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 2005లో ఏర్పాటైంది. ఈ సంస్థకు సంబంధించిన రుణం కేసులో ఇండియన్ బ్యాంక్ అధికారులు గంటాతో పాటు మరికొందరి ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యూష రిసోర్సెస్ కు యాక్టివ్ డైరెక్టర్లుగా గంటా తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కర్ రావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య, ప్రభాకర్ రావు ఉన్నారు. సంస్థ విస్తరణ పేరుతో విశాఖలోని ఇండియన్ బ్యాంక్ డాబా గార్డెన్స్ నుంచి గతంలో 141 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఈ ఏడాది డిసెంబర్ 13 నాటికి వడ్డీతో కలిపి సంస్థ నిర్వాహకులు కట్టాల్సిన మొత్తం 196 కోట్ల రూపాయలకు చేరుకుందని ఇండియన్ బ్యాంక్ లెక్కగట్టింది. ఈ రుణానికి మంత్రి గంటాతో పాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నే అమూల్యాలతో పాటు ప్రత్యూష ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్లు ఈ రుణానికి హామీగా ఉన్నారు. బకాయిలు చెల్లించాలంటూ గత అక్టోబర్ 4న బ్యాంకు నుంచి డిమాండ్ నోటీస్ జారీ అయింది. 60 రోజుల్లో చెల్లించకుంటే కంపెనీ డైరెక్టర్లు, హామీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని నోటీసులో బ్యాంకు స్పష్టం చేసింది. అయినా సంస్థ నుంచి బకాయిలు చెల్లించే విషయంలో రిప్లై లేదు. దీంతో కంపెనీ ఆస్తులతో పాటు డైరెక్టర్లు పరుచూరి వెంకట భాస్కర్ రావు, రాజారావు, వెంకయ్య, ప్రభాకర్ రావు ఆస్తులు, షూరిటీగా ఉన్న మంత్రి గంటా, కేబి సుబ్రహ్మణ్యం, అమూల్య ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నామంటూ బ్యాంకు నుంచి స్వాధీనత ప్రకటన జారీ అయింది. ఈ నెల 21 నుంచి 26 మధ్య విశాఖతో పాటు గాజువాక, చినగదిలి, ఋషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడల్లో ఉన్న ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఆస్తుల స్వాధీనంపై మంత్రి గంటా స్పందించారు. ప్రత్యూష కంపెనీతో తనకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. సంస్థ డైరెక్టర్తో మాట్లాడి రుణ బకాయిలు క్లియర్ చేయాలని కోరతానన్నారు. దాంట్లో ఆరోపణ లేకపోతే ఖండన ఏది అవసరం లేదు, వాస్తవాలు ఏంటో క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రత్యూష కంపెనీ ఏదైతే ఇండియన్ బ్యాంక్కి బకాయి ఉందో దానికి సంబంధించి బ్యాంకు వాళ్ళు లీగల్గా ఎలా ప్రొసీడ్ కావాలో వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దానికి సంబంధించి నేను ఒక గ్యారెంటీగా ఉన్నాను. బట్ యాజ్ ఏ గ్యారెంటీగా నా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలి ఏంటి అనేది నేను ప్రత్యూష కంపెనీ ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్న డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడతాను. ప్రత్యూషలో నేను ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. నేను 2010లోనే ప్రత్యూష కంపెనీకి సంబంధించి ఎండీగా, మిగతా డైరెక్టర్లుగా అన్ని పదవులకి రాజీనామా చేయడం జరిగింది. ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపొద్దని, నిబంధనలను అతిక్రమించిన వాళ్లు రుణ బకాయిలకు బాధ్యులవుతారని బ్యాంక్ హెచ్చరించింది.